మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్యము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల, మీరు విధేయులైన ఎడల, మీరు నా మాట వినిన ఎడల, ఏమంటున్నాడు? ఇవన్నీ మీరు చేసిన ఎడల ఐగుప్తీయులకు కలుగు చేసిన వ్యాధులలో, రోగములలో ఏది మీ ఎందుకు రానిను అంటున్నాడు. ఐగుప్తీయులకు ఎన్నో వ్యాధులు పుట్టించాడు దేవుడు. సూచనలుగా వారికి తెలుసుకోవడానికి, యెహోవా దేవుడు అని తెలుసుకోవడానికి 10 తెగుళ్లను వారికి రప్పించాడు. ఇశ్రాయేలీయులను క్షేమంగా ఉంచాడు. 10 తెగుళ్లను వారి మీదకి రప్పించాడు. 10వ తెగులతో వారు భయపడిపోయి వారి ప్రథమ సంతానం పోవడంతో వారికి పర్మిషన్ ఇచ్చి మీ దేవుడిని ఆరాధించుకోండి అని పంపించాడు. అప్పుడు దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఐగుప్తీయులకు కలుగు చేసిన ఏ రోగము మీ యొద్దకు రానిను, మీకు రానియను అంటున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయనను సేవించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన కట్టడలను అనుసరించినప్పుడు. ఎన్ని మేలులు రాసి ఉంచారో, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకుంటే ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత కృప దేవుడు మనకు దాచిపెట్టి ఉంచారో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా ఐగుప్తీయులలో కలిగిన ఏ రోగము మీకు రానేను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేస్తున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయనకి విధేయులమై జీవించాలి. అట్టి కృప వినుచున్న మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా రక్షకుడైన యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధాత్ముడా స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నైనా మీరు మాకు ఇచ్చిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని ఘనముగా ఆరాధించినప్పుడు, మీ ఆజ్ఞలను గైకొన్నప్పుడు, కట్టలను అనుసరించినప్పుడు నైనా మాకు ఏ రోగము రానినని వాగ్దానం చేసినందుకు స్తోత్రములు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. వింటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. వింటున్న బిడ్డలందరికీ మీ మేలులను, కృపలను అనుగ్రహించండి. వారి బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ప్రార్థన విన్నపములు తెలియజేసిన బిడ్డలను మీ పాదం మీద పెడుతున్నాం ప్రభువా. తండ్రి, వారి చదువు కోసము నేను కలెక్టర్ చదవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అని తెలియజేసిన బిడ్డలను ప్రభువా. మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని తెలియజేసిన బిడ్డల కోసము మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం, మీ పాదములైతే విజ్ఞాపన చేస్తున్నాము. మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వారు మీ కట్టడలను అనుసరించి మిమ్మల్ని భయముతో, భక్తితో సేవించి ప్రభువా, ఏ రోగము వారికి దరి చేరనీయకుండా ప్రభువా, మా ప్రభు మీరు కాపాడు దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారిని స్వస్థపరచు దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. వారి సమస్యలన్నింటినీ తీర్చు దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. వారి అవసరతలను తీర్చు దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి, ఆరాధన, విజ్ఞాపన మీ పాదముల యొద్ద సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.